ఆయనే ముందుండేవాళ్ళు. ఆ తర్వాత ఆయన ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుని బయటకు వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలియదు. ఆయన చదువుకున్న టైంలో ఆయన విద్యని చాలా బాగానే చదువుకున్నారు. ఆ తర్వాత ఆయనకి నాకు చాలా క్లోజ్, ఆయన మా పక్క ఊరే. సో ఆయన ఈ స్వామీజీని తీసుకోక ముందే ఆయన నాకు చాలా క్లోజ్. సో నాకు ఎందుకు అనిపించిందో తెలియదు, ఆయన ఎప్పుడు నేను స్వామి స్వామి అని పిలిచేవాడిని. ఆయన నాకు అడిగాడు, ఇంద్రబాబు నువ్వు నన్ను స్వామి పిలుస్తావు అని. సో అది ఎందుకు అట్లా జరిగిందో తెలియదు. కానీ తర్వాత ఆయన పూర్తి స్వామీజీగా అవతరించారు. మనం చాలా మందిని స్వామీజీలు చూసుంటాం. ఆ స్వామీజీలు ఎప్పుడంటే ఆఫ్టర్ 40 years 50 years మనకు స్వామీజీలా కనిపిస్తుంటారు. అంతకు ముందు వాళ్ళు ఎక్కడున్నారో ఏమున్నారో తెలియదు. బట్ ఈయన తన జీవితాన్ని చాలా షెడ్యూల్డ్ గా ప్రిపేర్ చేసుకున్నారు. చాలా డెవలప్డ్ స్టేజ్ లో ఉన్నారు. ఆయనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉన్నది. అలాంటి టైంలో ఈ డిసిషన్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్నెస్. సో తన లైఫ్లో ఎన్నో ఉంటాయి, మన ఎమోషన్స్ కానీ చాలా మన సంతోషాలు, ఇవన్నీ అవన్నిటిని తెగించి నేను ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి, నేనేంటో చూపియాలి అనుకుంటూ ఆయన చేసుకున్న ఈ నిదర్శనానికి మన అందరం చాలా గర్వపడాలి. సో ఆయనకి సుస్వాగతాలతో ఒక్కసారి చప్పట్లు కొట్టాలని కోరుకుంటూ చప్పట్లు. స్వామీజీ గారి స్పీచ్ కూడా ఉంది. సో కంపల్సరీ ఆయన స్పీచ్ తీసుకుందాం. సో ఇందులో మన గర్ల్స్ నుండి నిర్మల టైంను సేకరించి వచ్చి మనకి స్వామివారి బృహస్పతి ధ్రువం తేరా ఇంద్రశ్వరాష్టం దారితం ధ్రువం ధ్రువం. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వార్డెన్ గారు బ్రహ్మానందం గారికి, వారి సతీమణి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని ఇక్కడ చూడడం. 16 సంవత్సరాల తర్వాత మీ అందరితో ఒకసారి చాలామంది మారిపోయారు, రకరకాల ఫీల్డ్లో మీరున్నారు. మరి ఎవరు అందరికీ చదువు ఒకేలాగా రాకపోవచ్చు, కానీ ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా మీ యొక్క మూలం అనేది ఒక క్రమశిక్షణ. కడుము ఉన్నత పాఠశాలలో, కడుము గ్రామంలో ఒక రకంగా హై స్కూల్ స్థాయి అనేది చాలా కీలకమైన స్థాయి. ఇక్కడ ఉన్నటువంటి మూలాలే మనకి కంటిన్యూ అవుతాయి. మరి మీరు ఎంత చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్నారంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మీకు అలవాటైనటువంటి క్రమశిక్షణ చాలా మేజర్ పార్ట్ అని నేను అనుకుంటున్నాను. అలాగే మీ బ్యాచ్లో ఇప్పటికి వచ్చేది 7వ రీయూనియన్ బ్యాచ్. నాకు ఇది లాస్ట్ బ్యాచ్, ఇక్కడ లాస్ట్ బ్యాచ్. ఇది మీ బ్యాచ్ తర్వాత మాకు ట్రాన్స్ఫర్స్ అయిపోయి. సో ఇన్ని బ్యాచ్లు కూడా కంటిన్యూగా ఈ ఫంక్షన్లు మేము హాజరవుతూ వస్తున్నాను. కానీ ఈరోజు నేను ఇక్కడ గమనించినటువంటి ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఏంటంటే మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో చాలా అత్యున్నతమైనటువంటి స్థితిలో సెటిల్ అయి ఉన్నారు. అంటే విభిన్నంగా కనబడుతుంది మీ యొక్క బ్యాచ్. ఒక యూట్యూబర్ ఇక్కడ కనబడుతుంటే అక్కడ ఒక స్వామీజీ కనబడుతున్నాడు, అక్కడ ఒక ఇంజనీర్ కనబడుతున్నాడు. సో ఇంకా చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు కనబడుతున్నారు, అలాగే సివిల్ ఇంజనీర్ మన వెంకటరమణ కనబడుతున్నాడు. ఇంకా చాలామంది చెప్తున్నారు, టీచర్స్ కొందరు ఉన్నారు. అంటే వైవిధ్యమైనటువంటి ఫీల్డ్లో మీరు ఎంచుకొని ఉన్నారు. ఏ బ్యాచ్లో కూడా ఇంత వైవిధ్యం అనేది నేను గమనించలేదు. అంటే మీరు ఏ రంగం ఎంచుకున్నా కూడా ఆ అమ్మాయికి 35,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈరోజు. నేను కూడా ఒక సబ్స్క్రైబర్ అయ్యా, స్రవంతికి ఫాలోవర్ నేను. అలాగే స్వామీజీ ఫేస్బుక్ పేజీకి నేను ఫాలోవర్ని. ఎప్పుడెప్పుడు మెసేజ్ పెడుతుంటే కామెంట్స్ పెడుతూ ఉంటాను. మరి ఎక్కడ నాలెడ్జ్ సంపాదిస్తున్నారో కానీ చాలా చక్కగా షార్ట్ వీడియోలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చాలా చాలా చక్కగా హెల్త్కి సంబంధించినవి చెప్తున్నారు, రకరకాల ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తున్నారు. నేను చాలా మందికి చెప్తుంటాను, మా ఇంట్లో ఈయన మా దగ్గర 10th క్లాసు హై స్కూల్ స్టూడెంట్ మాకు అని చెప్పేసి. అది చాలా గర్వంగా ఉంటుంది. అంటే విభిన్నమైనట్టు ఇలాంటి వరుదు, ఒక గురువుకి ఇలాంటి వరుదు.
మేము ఆయనకు పాఠాలు చెప్పే అదృష్టం మాకు భగవంతుడు కల్పించాడంటే నిజంగా నేను అవన్నీ దగ్గరుండి వీడియోలు చూస్తున్నాను. కాకినాడలో కలెక్టర్ల చేతుల మీదుగా, అలాగే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనుకుంటాను, చాలా రికార్డ్స్ ఆయనకి యోగాలో ఇన్ని కాదండి. నిజంగా నేను చూసిన ప్రతిసారి కూడా మా ఇంట్లో చెప్తూ ఉంటాను, ఈ అబ్బాయి మా దగ్గర చదువుకున్నాడు, ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే మీ బ్యాచ్ నిజంగా ఇంత చక్కగా ఇంత వైవిధ్యంగా సెటిల్ అవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే మమ్మల్ని కూడా మీరు చక్కగా గుర్తు చేసుకున్నారు, అది కూడా చాలా ఆనందంగానే ఉంది. మరి ఇక్కడున్న వాతావరణం, ఇక్కడ మీ యొక్క ప్రవర్తన బట్టి మేము కూడా మ్యాక్సిమం మీ నుంచి అవుట్పుట్ రావడానికి ఇక్కడ వాతావరణం సహకరించింది. అలాగే మొదట్లోనే మేము మా ఫస్ట్ ప్లేస్ కాబట్టి మరింత సంవత్సరంకి కొంచెం షార్ప్నెస్ అనేది పెంచుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్ బ్యాచ్ మీద కాబట్టి ఆ మంచి అవుట్పుట్ మీకు అంది ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఇలాగే చక్కగా మరింత ముందుకు లైఫ్ లీడ్ చేస్తూ వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఇక్కడ మన రామరాజు సార్ ఉన్నారు. ఆయన క్లాసులతో పాటు మనిషిని చూస్తే ఆయన హిస్టరీ చెప్తారు, అరే విధిరా అని. సో ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఇక్కడ 2008, 2009 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి అప్పట్లో నాతో పనిచేసిన ఉపాధ్యాయులకు, అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారికి, విద్యా కమిటీ చైర్మన్ గారికి, మిగతా సిబ్బంది అందరికి కూడాను నా యొక్క నమస్కారములు. విద్యార్థులందరికీ కూడా అప్పట్లో మా దగ్గర చదువుకున్న వాళ్ళు మీరందరూ మా విద్యార్థులే కాబట్టి నాకంటే చిన్నవాళ్ళు, మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ఇప్పుడే సాయి రమేష్ గారు చెప్తున్నారు, మీరందరూ కూడాను విభిన్న రంగాల్లో స్థిరపడి ఉన్నారు. ఇక్కడ 2005 నేను ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ రావడం జరిగింది. ఇక్కడ 2005 నుండి 2009 వరకు మీకు బోధించడం జరిగింది. అయితే మాకు ఇది జీవితంలో మరవలేదు, ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలు ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ ఎక్కడైనా సరే, ఏ స్కూల్లో నేను పనిచేసినా సరే మిమ్మల్ని మోడల్గా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కలమట హర్షవర్ధన్, నన్నాడు వెంకటరమణ వాళ్ళ మేనల్డ్, నేను ఎప్పుడు కూడా ఆయనే ఉదాహరణగా చెప్తాను. మీ మామయ్య చూడు ఈ స్థాయిలో ఉన్నాడు, అప్పట్లో మా దగ్గర చదువుకున్నాడు, నువ్వు కూడా అదే స్థాయిలో ఉండాలని చెప్పేసి అంటాను. ఈ సంవత్సరం అబ్బాయి నా మాట నిలబెట్టుకున్నాడు. సైన్స్లో 100కి 100 వచ్చాయి. జడ్పిహెచ్ఎస్ నివగాలో నా దగ్గర స్టూడెంట్ అబ్బాయి. అంటే మనం మీ బ్యాచ్ మీరనే కాదు, ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడాను రోల్ మోడల్గానే ఉన్నారు ఎంతవరకు కూడా. అంటే విద్యనే కాదు, అంటే ఎడ్యుకేషన్ పరంగానే కాదు, మిగతా రంగాల్లో కూడాను బాగానే ఉన్నారు. ఏదవనియండి, ఏ రంగంలో స్థిరపడినా సరే మనం ప్రతి ఒక్కరికి కూడాను ఒక రోల్ మోడల్గా నిలవాలని నేను కోరుకుంటాను. మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తారని కోరుకుంటూ ఉన్నాను. పేరున మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమించుకున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మా లైఫ్ చేంజ్ అయిపోయి అప్పటి వరకు మేము ఏం తినేవాళ్ళమో మాకు గుర్తుండేది కాదు. మా సార్ వచ్చిన తర్వాత మాకు ఒకటే చెప్పారు, అరే మీరేం తినాలనుకుంటున్నారో మీరు ఒక వెన్ను తీసుకురండి, ఆ వెన్నులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నేను దాన్ని మార్చి మీకు కావాల్సిన విధంగా చేస్తామన్నారు. దానికి మా మేడం గారు కూడా చాలా మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడు మేము హాస్టల్లో పిల్లల్లాగా మాకు చూడలేదు, సొంత తల్లిదండ్రులు మనల్ని ఎలా అయితే చూసుకుంటారో అలా చూసుకున్నారు. నేను వాళ్ళ ఇంట్లోనే చాలా రోజులు గడిపాను, దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మా వార్ని గారు మాట్లాడాల్సిందిగా వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయారు. బట్ 10th క్లాస్లో చదివిన మన టీచర్లు ఇప్పటికీ గుర్తున్నారంటే వాళ్ళు మన లైఫ్లో మనల్ని ఎంత ఇంపాక్ట్ చేశారో మనకి బాగా గుర్తుంది. సో దానికి మనం ప్రత్యేకంగా వాళ్ళకి అభినందించాల్సిందే. ఇందులో మన నెక్స్ట్ మన సోషల్ సార్. సో మనం అందరం ముద్దుగా ఆయన స్టాలిన్ సార్ అని పిలిచేవాళ్ళం. సో మనకి ఎగ్జామ్స్ అయిన తర్వాత మన మ్యాథ్స్ ఫిజిక్స్ మనకి రిజల్ట్ రావడానికి 2 days పెట్టేవి. బట్ మన సోషల్ మన పొద్దున్న ఎగ్జామ్ రాస్తే ఈవినింగ్ రిజల్ట్ వచ్చేది. మన సోషల్ సార్ మాట్లాడుతుంది కోరుకుంటున్నాను. విద్యార్థులు ఇక్కడ చదువుకున్నప్పుడు కూడా నాకు ఏంటంటే తమిళనాడు మాస్టర్ నాకు చాలా ఫ్రెండ్ కాబట్టి
ఆ ఫ్రెండ్షిప్ వల్ల నాకు స్కూల్ అనేది హాస్టల్ అనేది వేరుగా ఉండేది కాదు. హాస్టల్ పిల్లలు అంతే, స్కూల్ పిల్లలు అంతే, అలాగే ఉండేది. అంటే మీరంతా కూడా చక్కగా చదువుకొని విభిన్నమైన వృత్తుల్లో స్థిరపడి చక్కగా రాణించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు కూడా మీ పిల్లలు భవిష్యత్తుని తలుచుకొని జాగ్రత్తగా మసలుకొని వాళ్ళకి మంచి విద్యను అందరినీ అందించాలని కోరుకుంటూ మీకు సదా ఆశీస్సులు ఆ సాయిరాముడు మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకి అధ్యక్షత వహించిన సభకి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు సర్పంచ్ గారు, నెక్స్ట్ సర్పంచ్ ధర్మారావు గారు, నా తోటి ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా నమస్కారం. పిల్లలకందరికీ నా ఆశీస్సులు. అయితే ఈరోజు చాలా ఇక్కడికి మా గ్రామం 103 కిలోమీటర్లు. నా గ్రామం నేను ప్రజెంట్ రిటైర్ అయిపోయాను. అక్కడ ఉంటాను. 4 స్టూడెంట్లు ఆ రోజే వాళ్ళకి మాట ఇచ్చాను. ఎందుచేతనంటే తప్పనిసరిగా కడుమ అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. ఎందుచేతనంటే ఇక్కడికి నేను ప్రమోషన్ మీద వచ్చాను. అక్కడ వెంకటాపురం స్కూల్లో నేను సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తే ఫస్ట్ ప్రమోషన్, ఇక్కడ బీఈడి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ మీద ఇక్కడికి స్కూల్కి వచ్చాను. ఇది చాలా దూరం. చివరిలో నా పేరు ఉండడం చేత నాకు దగ్గర ప్లేస్ ఏది దొరకలేదు. నాదే లాస్ట్ నేమ్ కాబట్టి ఇది కోరుకోవాల్సి వచ్చింది. అది కౌన్సిలింగ్లో ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలి. తప్పనిసరిగా ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా హ్యాపీ అయిన ప్రాంతంగా భావిస్తాను. ముందు అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఇక్కడ ఎక్కువగా నచ్చేది అంటే ఈ స్థలదాత ఎవరైతే ఉన్నారో ఆ స్థలదాత ఇక్కడ 5 ఎకరాల భూమిని ఇక్కడ గ్రాంట్ చేయడం చాలా విచిత్రం. ఎందుచేతంటే దీని వాల్యూ ఇప్పుడు లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది. ఎందుచేతనంటే స్థలం విలువ నాకు తెలుసు. అప్పుడు ల్యాండ్స్ చాలా తక్కువగా ఉండేది. అలాంటిది ఇక్కడ ఆ మహాదాత 5 ఎకరాల స్థలాన్ని ఇక్కడికి ఇచ్చి చుట్టూ ప్లే గ్రౌండ్ ఇచ్చి ఇంత చక్కని వాతావరణంలో స్కూల్ నిర్మితమైనందుకు ఆ స్థలదాత అందరూ కూడా స్మరించుకోవాల్సి ఉంటుంది. ఎందుచేతంటే ఆ స్థలం ఉండబట్టే ఇక్కడ స్కూల్ ఏర్పాటు అయింది. ఆ స్కూల్ ఏర్పాటు అవ్వబట్టే ఇక్కడ డెవలప్మెంట్ అయింది. టీచర్స్ వచ్చారు, స్టూడెంట్స్ అభివృద్ధి అయ్యారు. అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా స్థలదాత. తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్, అడ్మినిస్ట్రేషన్, మిగతా వాళ్ళు అందరూ కూడా ఎవరి డ్యూటీలు వాళ్ళని చేసుకున్నాం. ఎవరి డ్యూటీలు వాళ్ళు నిర్వర్తించాం. అయితే నా సబ్జెక్టు మేరకు నా డ్యూటీ నేను చేశాను. ఇంచుమించు కూడా ఇంతవరకు నా సర్వీస్లో నా సబ్జెక్టుల్లో మాత్రము ఇంతవరకు ఒక్క స్టూడెంట్ కూడా పోలేదు. అది మీకు అందరికీ తెలుసు. సోషల్ అంటే చివరి సబ్జెక్టు. ఇప్పుడు అన్ని సబ్జెక్టుల్లో కూడా చివరి సబ్జెక్టు సోషల్. ఆ సోషల్ పరీక్ష రోజుని ఇన్విజిలేటర్లు మేము అందరూ అలసిపోతాం, చూసినట్టు వెళ్ళిపోతాం. అది కూడా కారణమే. ఎందుకంటే ఫస్ట్ పరీక్ష రోజు కొంచెం భయం వేస్తాం. ఫస్ట్ ఎగ్జామ్ రోజు 10th క్లాస్లో ఫస్ట్ ఎగ్జామ్ రోజు తెలుగు కాబట్టి అది కొంచెం భయంగా ఉంటుంది. చివరికి వస్తేప్పటికి రాడ్ తేలిపోతాం. ఆ రాడ్ తేలిపోవడం వల్ల ఏంటవుతుంది, మనకి ఎలాగైనా పాస్ అయిపోతామని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. దాన్ని ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అలాగే ఈ స్కూల్లోనే కాదు, ఇక్కడ నుంచి నేను 2006లో ఇక్కడికి వచ్చాను. 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. నేను 18లో వెంకటాపురం హై స్కూల్కి మళ్ళీ వెళ్ళాను. అక్కడ వెంకటాపురం నుంచి వచ్చేటప్పుడు ఒక ఛాలెంజ్ చేసి వచ్చాను. ఇక్కడికి నేను ప్రమోషన్ మీద వెళ్తున్నాను. ట్రాన్స్ఫర్లో తిరిగి నేను అదే ప్లేస్కి వస్తాను, అదే ప్లేస్లో రిటైర్ అవుతాను కూడా చెప్పాను. అలాగే మాట నిలబెట్టుకున్నాను. నా స్కూల్లో టాటా స్కూల్ నేను ప్రజెంట్లో రిటైర్ అయిపోయాను. మరి నా బయోడేటా గురించి ఏంటంటే నేను మా గ్రామంలో చిగురుల్లి మండలంలో మా సొంత గ్రామము, మాకు వ్యవసాయ కుటుంబం. నేను వ్యవసాయం చేయించుకుంటున్నాను. నాకు ప్రత్యేకంగా నేను రోజు వాకింగ్లు జాగింగ్లు చేయను. పలుగు పారు పట్టుకొని మాత్రం పని చేస్తాను. అది అంటే రైతు పని చేసుకుంటాం. అది తప్పేం కాదు, మన వృత్తి ధర్మం. ఎందుచేతనంటే మనం ఎంత స్థాయికి ఎదిగినా మన వృత్తి ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే మీ స్టూడెంట్స్కి అందరికీ మా తర్వాత మమ్మల్ని ఎంత అభిమానంగా
మీరు గుర్తుంచుకొని 16 సంవత్సరాలు ఇంచుమించు 17 సంవత్సరాలు, మరి 2007 బ్యాచ్ 2006లో వచ్చానని చెప్తాను కదా, అందుకు 18 సంవత్సరాలు సుమారు అయిపోయింది. ఇంకా గుర్తుంచుకొని మమ్మల్ని ప్రత్యేకించి ఇక్కడికి ఆహ్వానించి మాకు ఎంతో గౌరవం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా సభ తరపున నా ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాను. నా ఆశీస్సులు కూడా. తర్వాత మిమ్మల్ని నేను సరిగా ఒక్కటి మాత్రం నాలో లోపం అనిపిస్తాను. మీరు స్టూడెంట్స్గా ఉండేది, ఇప్పుడు అందరూ కూడా పెద్ద వాళ్ళు అయిపోయారు, ఎవరిని సరిగా గుర్తుపట్టుకోలేకపోతున్నాను. నేను వచ్చిన వెంటనే నాకు స్టూడెంట్ అడ్వాన్స్ జంక్షన్కి వెహికల్ పట్టుకొని వచ్చాను. నేను వచ్చేసాను, 3:30 గంటలు పట్టింది ఇక్కడ రావడానికి. నాకు ఎన్నిసార్లు చాలా దూరం, అలాగే ఆర్గనైజ్ చేశాను. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను, ఏమిటంటే నాకు తెలిసిన మంచి నీతి పద్యం ఒక ఉంది. పొలములో నొకడు గుణవంతుడుండినా పొలము వెలయవాలి గుణము చేత, వెలయ వనములోనే మలయజం ఉన్నట్టు విశ్వదాభిరామం వీరువేం. పొలంలో ఎవడో ఒకడు మంచి గుణవంతుడయ్యి మంచి బాగా అభివృద్ధి చెందితే ఇంచుమించు ఇప్పుడు మంచిగంత మలయిజము అంటే మంచిగంతపు చెట్టు, అడవిలో మంచిగంతపు చెట్టు ఉంటప్పుడు ఆ వాసన అంతా కూడా గంధపు చెట్టు వాసన చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా ఎలాగైతే వ్యాపిస్తుందో అలాగే ప్రతి కుటుంబంలో కూడా విద్యావంతులు ఉంటే ఆ తాలూకా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. మాది చాలా చిన్న గ్రామం. ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో తెలిసిన మా గ్రామంలో 103 మంది 110 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మా సొంత గ్రామం, మా చిన్న గ్రామం. అందరూ ఉన్నారు ఎంప్లాయీస్, ఇంజనీరింగ్, డాక్టర్స్, తర్వాత టీచర్స్ అయితే 15 మంది ఉన్నారు మా గ్రామం. అలాగే మా కుటుంబం. అలాగే అందుచేత మీరు కూడా బాగా ఇంకా కష్టపడి చాలామంది ఇక్కడ ఇందులో హైదరాబాద్లో కూడా ఉంటున్నారు. ఇక్కడ మరి మా పిల్లలు కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. ఎప్పుడో సంవత్సరం కొడతారో 6 మాసాల కోసం వస్తుంటారు. అయితే మీరు కష్టపడి ఇంకా బాగా కష్టపడి మన ఈ కొత్తూరు మండలంలో ఉండే ఈ కడుగు హై స్కూల్కి ఇంకా మరింత రకంగా బాగా కష్టపడి బాగా మంచి పేరు పెట్టేట్లు తెచ్చి అందరికీ కూడా మా అందరి దృష్టిలో కూడా బాగా పేరు తెచ్చుకుంటారని మిమ్మల్ని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది. కిందసారి చాలా అందరూ ఎక్కువసేపు మాట్లాడటం వల్ల చాలా ఎక్కువ టైం అయిపోయింది. అంతే షార్ట్గా ముగిస్తూ మీరు అందరూ ఆయురారోగ్యాలతో అష్టాైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని మిమ్మల్ని నేను జీవిస్తున్నాను. మరి ఈ నా ఉపన్యాసాన్ని నాకు అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు 25కి 5-10 వచ్చేవారికి సోషల్లో 23 వచ్చేది. సో ఆ రహస్యం మన స్టాలిన్ సార్కే తెలుసు. సో నాకు మాత్రం ప్రతి ఎగ్జామ్ లో 25, 50, 100 వచ్చాయి. బట్ బోర్డ్ ఎగ్జామ్ లో రాలేదు. దానికి కారణం ఏంటంటే ఆ పేపర్ మన స్టాలిన్ సార్ ఎవల్యూషన్ చేయలేదు. సో అందువల్ల నేను అక్కడ 100 మిస్ అయిపోయా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇప్పుడు సీరియస్ క్లాసులన్నీ అయిపోయి మన 10th క్లాస్లో నెక్స్ట్ మనకి పీరియడ్ వచ్చేది హిందీ క్లాస్. సో మనం హ్యాపీగా ఫీల్ అయ్యే ఏదైనా క్లాస్ ఉందంటే మేడం గారిది. ఎవరిని తిట్టేవాళ్ళు కాదు, ఎవరిని కొట్టేవాళ్ళు కాదు. ఆమె మాటలు చెప్తేనే అల్లరి చేసేవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయేవాళ్ళు. ఒక్క చూపు ఇలా చూసేదంటే అల్లరి చేసేవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఆ మేడం గారికి అంత పవర్ ఉంది. సో మన 10th క్లాస్ అయిన తర్వాత ఆ మేడం గారిది పదవి విరమణ అయ్యింది. సో అలాంటి వాళ్ళని నార్మల్ గా మనం ఎవరో గుర్తు పెట్టుకోం. బట్ మనం మర్చిపోయినా ఆమె కోరుండి మరి మనల్ని ఫోన్ చేసి మరి గుర్తు చేస్తుంది, నేను మీ మేడం అని. అలాంటి మేడం మహాలక్ష్మి మేడం గారు. ప్రతి ఒక్కరు ఏ ఫంక్షన్ చెప్పినా ముందు ఆమె ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు మా కోసం మాట్లాడాలని కోరుకుంటున్నాను. అలంకరించిన పెద్దలకు, అలాగే నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నాకు నమస్కారాలు. అలాగే వేదిక దిగునున్న మా పూర్వ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. మీరు అంటే ఇది మీ బ్యాచ్గా మేము ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎందుకంటే మీదే లాస్ట్ బ్యాచ్ అనుకుంటా. అంటే మేము 2009లో మేము ఇక్కడి నుంచి బదిలీ వెళ్ళాం. అయితే ఇక్కడ నిజంగా పనిచేయడం మరి ఎన్నిసార్లు చెప్పినా మరి అదే మా అదృష్టం. ఎందుకంటే మాకు ఈ వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బ్యాచ్ ఇక్కడ ఈ ఆత్మీయ కలయిక అనేటువంటిది ఏర్పాటు చేయడం. మరి 10-15 సంవత్సరాలు ఏంటి, 16 మొన్న 17 సంవత్సరాలు మొన్న బ్యాచ్. అంటే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా
మమ్మల్ని గుర్తు పెట్టుకుంటూ మా అడ్రస్ వెతికి వచ్చి ఫోన్లు చేసి సార్ ఎక్కడ ఉన్నారంటే అంటే అలా వచ్చినటువంటి తర్వాత మరి మేము రావాలనేటువంటి ఒక ఆలోచన. ఎందుకు అయితే మన ఎన్ని సంవత్సరాలు అయింది, ఒకసారి ఆ పిల్లలందరూ ఒకసారి చూద్దాం అనేటువంటి ఆలోచనతో మేము ఖచ్చితంగా మీరు ఒక ఫోన్ చేసిన చాలు మేము వచ్చేస్తున్నాం. అంటే అది అంటే గురువులకి శిష్యులకు ఉన్నటువంటి సంబంధం. మరి ఇప్పుడు మీ విద్యార్థుల్లోనే మన నాగరాజు స్వామి ఆయన గురువు చూడండి, ఈవేళ ఆయన అక్కడ ఆ స్థానంలో ఉన్నారు. అలాగే మరి ఇందులో ఎవరు మీ అంటే స్టూడెంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో రాణించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే మీ యొక్క ఎదుగుదలే మాకు గర్వకారణం, మాకు అది చాలు. మీరు అందుకంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటనేది దన్నాన మొన్న నేను కారులో విన్నాను, దన్నాన రమణ ఆయన అంటే ఎవరు అని మళ్ళీ ఒకసారి పేరు చూస్తే కానీ మాకు తెలియదు. అంటే పేర్లు మేము ఎన్నో స్కూల్లో 17 సంవత్సరాలు అంటే 17 బ్యాచ్లు వెళ్ళి ఉంటాయి. వాళ్ళందరి పేర్లు అంటే ఎక్కడెప్పుడో జ్ఞాపకం ఉంటుంది. ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నేను మామూలు నేను నడుచుకుని వెళ్ళిపోతున్నాను. ఆ పక్క నుంచి ఒక అతను సార్ నమస్కారం అన్నారు. అది ఇక్కడే ఎవరు నాకు నమస్కారం అన్నారు. సార్ నేను మీ స్టూడెంట్ని అన్నారు. ఎక్కడంటే అదే చెప్పారు. ఓకే అంటే అలా ఉంటుంది అంటే గురువులకి శిష్యులకి. తర్వాత రెండవది సబ్జెక్ట్ పరంగా ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించాలని ప్రయత్నం చేస్తారు. మరి మాకు తెలుగు వచ్చేసరికి తెలుగుకి ఒక కొంచెం అంటే ఏముండాలి, ఒక గాత్రం, ఒక రాగం, ఇవన్నీ చాలా అవసరం. అయితే అప్పటికి నాకు ఇక్కడికి వచ్చేసరికి కొత్త అయినప్పటికీ కూడా ఏదో రకంగా ప్రయత్నం చేయాలి, చెప్పాలి పిల్లలకి అనేటువంటి ఆలోచనతో ఆ రకంగా మీకు అందిస్తాం. అంటే ఏ రకంగా చెప్తే వీళ్ళు వింటారు అదేటువంటిది. కానీ రాను రాను ఇప్పుడు ఏమైంది, విద్యలో కొన్ని సంస్కరణలు వచ్చాయి. అప్పుడు మేము మామూలుగా మా యొక్క టాలెంట్ ఉపయోగించి మీకు చెప్పాలి. ఇప్పుడు మేము చెప్పక్కర్లేదు, యూట్యూబ్లో వచ్చాయి, ప్యానల్స్ వచ్చేసాయి. మొన్నేమో 10th క్లాస్లో కన్యాశుల్కం అనేటువంటిది ఒక నాటకం ఇచ్చాడు, అగ్నిహోత్ర అవతారాలని వెంకటేశ్వరి. అయితే దానికి ముందు గురజాడ అప్పారావు గారి గురించి చెప్పాలి. మరి గురజాడ అప్పారావు గారు ఒక నాయన ఇది వరక అంటే కన్యాశుల్కం అంటే ఏమిటో ఇప్పటికి మేము అడిగితే పిల్లలకి తెలియదు. వరకట్నం అంటే కట్నం అంటే తెలుసు, కానీ కన్యాశుల్కం అంటే ఏమిటో తెలియదు. అంటే ఆడపిల్లలకి తిరుగు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం కదా అది. అయితే అటువంటి పరిస్థితిలో ఈ మన అంటే సమాజం ఉద్ధరించడం కోసం గురజాడ అప్పారావు గారు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనేటువంటి ఒక గేయాన్ని రాశారు. మరి అటువంటి ఆ గేయాన్ని కూడా ఒకసారి మీకు అప్పుడు ఆ అమ్మాయి వచ్చిన వెంటనే అదే అంది, అప్పటికి మాకు ఐడియాలో ఉందండి. అది ఎప్పుడు మేమేం చేస్తున్నాం, మేము పాడితే పిల్లలు వినే పరిస్థితులు లేరు. అప్పుడు ఏం చేస్తా, మేము ప్యానల్స్ ఉన్నాయా, ఆ ప్యానెల్లో ఆన్ చేసి నాయన వినండి అని చెప్పేసి అది వేస్తే అది అలా వింటున్నారు. మరి అలాగే రామాయణం ఉంది ఇవాళ 10th క్లాస్లో, అది నాటి టైం రామాయణం. అంటే మేము మాకు తెలియనటువంటి విషయాలు అందులో ఎన్నో ఉంటాయి. మేము శోధించి అంటే మేము తెలుసుకొని తెలియని చెప్పాలి. అంటే విద్యార్థి స్టూడెంట్ ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అంటే మేము మాకేదో మాకు అన్నీ తెలుసు లేకపోతే మాకే అన్నీ వచ్చింది కాదు, మాకేం తెలుస్తుంది. మేము అక్కడ పుస్తకాలు ఉన్నవేమో కొన్ని చెప్పగలం, ఇంకా కొన్ని లేనివి మేము తెలుసుకొని చెప్పాలి. కాబట్టి ఆ రకంగా రామాయణం ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళంతా అయిపోయిన తర్వాత లాస్ట్ పరీక్షల ముందు మెసరు ప్యానల్లో వేసేయండి అని అంటారు. సరే అనుకున్నప్పుడు యానిమేషన్ అనేటువంటి దాంతో ఒక రామాయణం ఉంటుంది, సేమ్ అదే స్టోరీ. అది 2-3 సార్లు వేస్తారు. అలా వేసిన తర్వాత వాళ్ళకి అది ఇన్సిడెంట్స్ అడుగుతాడు. ఇప్పుడు 10th క్లాస్లో ఇప్పుడు ఎంత మారిపోయింది సిలబస్. అప్పుడంటే రామాయణం దాన్ని ఇతరులతో రాయడం లేకపోతే ఏదో ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు, ఒక సంఘటన ఇస్తున్నాడు, ఇది ఏ కాండ అని అడుగుతున్నాడు. ఏ కాండ అని చెప్తాం, ఎవరెవరితో అన్నారు ఈ మాట, అది పూర్తిగా చదివితే కానీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అందుకే వాళ్ళ యానిమేషన్ ద్వారా అంటే ఇప్పుడు చూడండి పిల్లలకు కూడా ఇప్పుడు అంతా సెల్ ఫోన్, అంటే సెల్ ఫోన్ ద్వారా అయితే వాళ్ళు ఈజీగా వాళ్ళు వచ్చేస్తారు, చెప్పింది వినడం లేదు. అలాగే ఇప్పుడు విద్య వ్యవస్థలో కూడా మార్పు వచ్చింది, అంత టెక్నాలజీ వచ్చింది. మరి ఆ రకంగా చెప్పుకుంటూ అందరికీ తెలుస్తున్నారు, ఆ రకంగా వెళ్ళవలసి వస్తుంది పరిస్థితి. అయితే ఒకటి అప్పుడు మేము చెప్తే మీరు విన్నారు అంటే ఇది ఏకాగ్రత. ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి అయితే ఇప్పుడు లేదా అని కాదు, ఉన్నారు అందులో, కానీ ఎక్కువ శాతం చాలా మాకు ఎందుకంటే ఒక్కొక్కసారి క్లాస్కి వెళ్ళిన తర్వాత బాధ అనిపిస్తుంటుంది.
అంటే ఏంటి వీళ్ళు ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారని, ఏదో చదివేస్తున్నాం అనేటువంటి ద్వారంలో ఇప్పటికి వచ్చింది. కానీ ఆ క్రమశిక్షణ అవన్నీ కూడా మరి మీలో ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఇక్కడ పరిస్థితులు మరి పెద్దవాళ్ళ సహకారం ఇవన్నీ ఉండబట్టే మీరు ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళారని నేను ఆశిస్తున్నాను, అంటే భావిస్తున్నాను. మరి ఇంకా మీరు ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని, మంచి స్థాయికి వెళ్ళాలని, మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మీకు ఇంకొక మాట చెప్పాలి, మన లైఫ్లో మీరు అన్సీన్ హీరోస్ అనే వర్డ్ వింటారు. అన్సీన్ హీరోస్ అంటే ఏంటంటే మన లైఫ్లో వాళ్ళు మనకి ఇంపాక్ట్ చేసిన బయటికి కనిపించరు, బట్ మన లైఫ్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక దృఢమైన ఇంపాక్ట్ అయితే చేస్తారు. అలా మన బ్యాచ్లో మనకు ఆ ఇంపాక్ట్ కలిగించిన వారిలో మెయిన్లీ మన ప్రసాద్ సార్, మాధవ్ సార్ కంపల్సరిగా వాళ్ళిద్దరైతే ఉంటారు. సో ఇప్పుడు ప్రసాద్ సార్ని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. వేదికలు అలంకరించిన పెద్దలకు, వేదికలు అలంకరించిన పెద్దలకు, నా తోటి ఉపాధ్యాయులు, నాతో పనిచేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు. నేను నాకు మాట్లాడడం అలవాటు లేదు పెద్దగా. మీరంతా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడ చదివి ఇక్కడ చదివి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అందరూ ఇక్కడ ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. తర్వాత మీరందరూ ఎప్పుడు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ నేను దీవిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి మన ప్రెసిడెంట్ హెచ్ఎం గారికి, సర్పంచులు ప్రెసిడెంట్ వాజీ గారు ఇక్కడ ఉన్నారు వారికి, అలాగే వాదిని గారికి, నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి కూడాను నా యొక్క నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ 2008-9 బ్యాచ్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అయితే మేము మర్చిపోయామని మీరు అనుకుంటున్నారు, నేను ఎప్పుడూ మీరు మర్చిపోతారని అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన బ్యాచ్ మొత్తం అందరూ కూడాను, ఎవరైనా టీచర్స్ అందరూ కూడాను మిమ్మల్ని అందరూ మీ మనసులో గుర్తుండిపోతారు. మ్యాథ్స్ దగ్గర నుంచి సోషల్ వరకు అన్ని విజ్ఞాసాలు అందరూ ఉన్నాం. అంతలోన ఇంతమందిలో కూడా మన రెడ్డి నాయసరు సైన్స్ మేసారు ఆయన లేకపోవడం, చనిపోవడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది. అలాగే మన పాత విద్యార్థులు ఒక 3 చనిపోయారు. అలాగే మేషారు ప్రకాశరావు గారు మేషారు ఈ స్కూల్ కోసమని, తర్వాత మాజీ సర్పంచ్ గారు ఆయన ఈ స్కూల్ గురించి హాస్టల్ వార్డెన్లు, సర్పంచులు ఎంత శ్రమ పడ్డారనేది నాకు చాలా అవగతమయ్యింది. ఎందుకంటే పిల్లల్ని ప్రయోజనం చెయ్యాలి అనే ఉద్దేశం వాళ్ళలో దృఢత్వంగా ఉండడం వలన ఇక్కడ వచ్చిన టీచర్స్ కూడా కష్టపడ్డారు. మీకు కష్టం తెలిసేటట్టుగా ఎలాగ పైకి వస్తారానని వాళ్ళమ్మొచ్చి మీకు విద్యా బుద్ధులు నేర్పించారు. దానివల్ల మీరు ప్రయోజకులు అయ్యారు. కాబట్టి మీ అందరికీ ఆ దేవుళ్ళు ఉండాలని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్తున్నాను. తోటి ఉద్యోగస్తులందరికీ నమస్కారాలు. మమ్మల్ని ఎంతగానో గౌరవించి ఈ సభకి ఆహ్వానం పలికేటటువంటి పూర్వపు విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాం. నిజముగా ఇలాంటి వీటికి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవడమే మా ధన్యత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అప్పట్లో నేను ఒక అటెండర్గా పనిచేసేవాడిని.
మీరు ఒక ఇంజిన్ అంటే మీ ఇంజిన్లో ఆయిల్ పోసేటటువంటి పరిస్థితి మాది. ఆయిల్ పోస్తే ఇంజిన్ నడుస్తుంది. ఆ ఇంజిన్ నడిచి స్కూల్కి వస్తే ఈ స్కూల్ టీచర్స్ అన్నమాట మీకు చదువు చెప్పేవారు. ఈ విధమైనటువంటి పరిస్థితి అనమాట. అయినా సరే మమ్మల్ని ఇంతగా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ అందరికీ వందనాలు. ఆ తర్వాత ఏంటంటే ఇటువంటి సంస్కృతి, ఇటువంటి సంస్కారం అన్నది చాలా ఉన్నతమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. నేటి రోజుల్లో కన్న తల్లిదండ్రులనే జ్ఞాపకం చేసుకున్నటువంటి పరిస్థితిలో మీరందరూ కూడా, అంటే నేటికి మరి ఎన్ని సంవత్సరాలు, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు పాత పడిపోయినప్పుడు కూడా మమ్మల్ని మీరు ఎవరు కూడా మర్చిపోకుండా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, ఆ రోజు పిలవడానికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ చూసి నేను గాబర పడిపోయాను. వీళ్ళెవరు ఆయన కారు మీద వస్తున్నారు, మా ఇంటికి ఎందుకు వస్తున్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు, మా కెపాసిటీ ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. మా ఇంటి దగ్గర కూడా అదే గాబర పడ్డారు వాడు. అయితే లేదు సార్, మేము పూర్వ విద్యార్థులము, మేము పలానా 2008 2009 సంవత్సరంలో 10th క్లాస్ బ్యాచ్ చేయండి అని చెప్తే అప్పుడు మనశ్శాంతి పడ్డది. అప్పుడు వాళ్ళ పేర్లు అడిగాను. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారంటే, ఇలా చూసే పిల్లలు అలా మారిపోతున్నారు. అంటే వాళ్ళ ఆకారాలు మారిపోతున్నాయి, వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది, వాళ్ళ తాలూ పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇంకా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే అది మా ధన్యత అని చెప్పేసి మేము సంతోషిస్తూ, ఇంకా మీ భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఉన్నతమైన స్థలాలకు వెళ్ళి, లేకుంటే మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబాల భవిష్యత్తు కూడా చాలా చక్కగా దిద్దుకొని ఇటువంటి సంస్కృతి, ఇటువంటి సంస్కారం మీ పిల్లలకు కూడా నేర్పించి రాబోయే తరంలో మంచి భవిష్యత్తులో మీరందరూ బాగుపడాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. నమస్కారం. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ అయినటువంటి ధర్మారావు గారికి, అదేవిధంగా మన ఎంపీటీసీ గోవిందరావు గారికి, అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు. ఓకే, మరి నేను మీకు స్కూల్ టీచర్ కానప్పటికి కూడా, ఒక ట్యూషన్ టీచర్ అయినప్పటికి కూడా నన్ను మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, ఎనీహౌ ఏదైనప్పటికీ కూడా ఇందాక తన వెంకటరమణ తన యొక్క లైఫ్ స్టోరీ చెప్పేటప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాడు. అయితే నేను ఆయనకు చేసినటువంటి సాయం అనేది ఎక్కువేం కాదండి. నాకు ఇక్కడ కాదు, ఆల్రెడీ నేను కౌసల్యపురంలో చెప్తుండేటప్పుడే నాకు స్టూడెంట్ స్రవంతి వీళ్ళంతా కూడా నాకు ఆయన గురించి ముందే తెలుసు. అలానే హాస్టల్ సీట్ కోసమని ట్రై చేస్తే కొద్దిగా టైం పడుతుంది, తనకి ఇంటి దగ్గర కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్తే మళ్ళీ నేను మా అమ్మకి చెప్పి, అమ్మ రోజు మధ్యాహ్నం భోజనంకి వస్తారు, ఏం ప్రాబ్లం లేదు, కొద్దిగా ఇది చేయండి అంటే రోజు కూడా తన ఇంటి నుండి వచ్చి స్కూల్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనంకి ఇంటికి వచ్చి మళ్ళీ చేసుకున్నారు. అయితే నిజంగా ఈరోజు అంత కష్టపడి చదివినందుకు ఈరోజు బాగా సక్సెస్ అయ్యాడు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మరి ఆయన ఒక మాట చెప్పారు, నేను ఇప్పటికి ఒక 60 times ఫ్లైట్ ఎక్కి ఉంటున్నాను. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను కూడా ఈ రోజు వరకు ఒకసారి కూడా నేను ఫ్లైట్ ఎక్కలేదు, కానీ నా స్టూడెంట్ అంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అయితే నాట్ ఓన్లీ వెంకటరమణ, మీరందరూ కూడా ఏదో కొద్ది రోజులు కాకుండా రోజు ఫ్లైట్లో వెళ్ళినటువంటి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆ స్థాయిలో మీరు అందరూ ఉండాలని. అయితే మీరు ఆ స్థాయిలో ఉండేటప్పుడు మన యొక్క బేస్ అనేది మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే ఈరోజు చాలామంది చాలా సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మీరు మా స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా మాకంటే ఎక్కువ శాలరీస్తో కూడా మీరు చాలామంది ఉన్నారు. కానీ ఆ స్థాయిలో ఉండేటప్పుడు మనల్ని మనం ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను ఈ మధ్యన ఒక పేపర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారండి. తను ఆ భర్త అనే వాళ్ళు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి, సుమారు 2 lakhs శాలరీ. వాళ్ళ మిస్సెస్ కూడా ఒక గ్రూప్ 1 ఆఫీసర్, తనకు కూడా సుమారుగా ఒక 2 lakhs శాలరీ. అంటే ఇద్దరికి కలిపి ఒక 3 to 4 lakhs శాలరీ. అయితే ఏమైంది తెలుసా, అలా ఉండే అదే పొజిషన్లో మీరుంటే మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఎవరైనా చెప్పగలరా? మంచి లైఫ్లో లీడ్ చేస్తారు. అంటే ఒక పెద్ద బంగ్లా కట్టుకుంటారు, ఒక పెద్ద హౌస్ కట్టుకుంటారు, ఒక మంచి కారు కొనుక్కుంటారు, అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ఫ్లైట్లో వెళ్ళి వస్తుంటారు. కానీ అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఒక రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఏమిటంటే ఆ మేడం గారు గ్రూప్ 1 స్థాయిలో ఉండి లంచం తీసుకున్నారు.
ఆ లంచం తీసుకోవడం వల్ల పట్టుబడ్డారు. పట్టుబడగానే ఏం చేశారంటే స్పాట్లో ఆవిడ ముందు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి వాళ్ళ ఆయన మీదకి ఎంక్వైరీ చేశారు. అంటే ఒకరోజు వాళ్ళ భర్తను కూడా విచారణకు పిలిచారన్నమాట. విచారణకు పిలిచేసరికి తను ఏమైందంటే, అయ్యో నేనింత ప్రొఫెసర్ అయ్యి ఉంటే నన్ను ఇంత విచారణకు పిలిచారని అతను మానసికంగా ఫీల్ అయ్యి చనిపోయాడు. మానసికంగా ఫీల్ అయ్యి చనిపోయారు. అంటే ఇంత పేరుండి కూడా ఇంత హీన స్థితికి వచ్చాను. అక్కడికి కొద్ది రోజుల్లో వాళ్ళ మిస్సెస్ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అంటే ఇది ఎందుకోసం చెప్తున్నానంటే, చూడండి, ఒక 4 lakhs శాలరీతో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి వాళ్ళు కూడా వారి యొక్క జీవితాన్ని మధ్యలోనే ముగించుకోవలసి వచ్చింది. అంటే అది వారి యొక్క ప్రవర్తనలో చిన్న మార్పు రావడం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్. సో ఈరోజు మీరు వేరు వేరు స్థానాల్లో వేరు వేరు ప్రొఫెషన్లో ఉండొచ్చు. ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక హానెస్ట్గా ఉంటూ అవసరమైతే ఎంతో కొంత పూర్ పీపుల్కి కానీ ఎవరికైనా హెల్ప్ చేస్తూ మరి అటువంటి దీనికి పోకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు ఉండాలని ఈ సందర్భంగా కోరుతుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక అతిథి గారికి చేసినటువంటి స్వామీజీ సద్గురు సచ్చిదానంద యోగి గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ పాఠశాల 1961లో ఏర్పాటైంది. 2010కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పెద్ద కార్యక్రమం చేశాము. ఏ ముహూర్తాన ఆ కార్యక్రమం చేయడం జరిగిందో కానీ అక్కడి నుండి ప్రతి సంవత్సరము 2-3 బ్యాచ్లు ఈ విధంగా ఆత్మీయ కలయిక పెట్టుకొని మీరందరూ ఒకరికొకరు తమ యోగక్షేమాలు తెలియజేసుకుంటూ ఈ జీవితంలో అనేక అనుభవాలు పంచుకుంటూ సరదాగా ఈ కలయిక చాలా మీలో ఉత్సాహాన్నిస్తుందని, ఇది మంచి కలయిక, ఇది దాదాపు గత 10 సంవత్సరాలుగా కొనసాగుతుంది, ఇంకా ముందు కొనసాగాలని ఆశిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామీజీ గారికి మరి నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, కానీ స్వామీజీ గారికి ఎక్కువ సమయం ఇచ్చి ఆయన ఉద్బోధ వినాలని మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ సెలవు. మనకైనా సో నా జీవితంలో కూడా తననే నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. సో అందరిలానే ఇక్కడ చదువు కంప్లీట్ అయి వెళ్ళిన తర్వాత కేవలం సాదాసీదా మార్కులు 460 వచ్చాయి అనుకుంటా 10th. పెద్ద గొప్పతనం ఏమి కాదు అది. కానీ అప్పుడు నాకు మా పక్క ఊరే తంది ఒడిస్సాలో. నేను మా పేరెంట్స్ ద్వారా తన జీవితం ఏంటని తెలుసుకున్నా. అప్పుడు దాకా ఒకే రూమ్ లో కలిసి చదువుకున్నా తన కోసం నాకు తెలియదు తను ఎలాంటి పరిస్థితి నుండి వచ్చి ఇక్కడ చదువుతున్నారనేది. తర్వాత ఆ సెలవుల్లో తెలుసుకున్నాను తను అట్లాంటి పరిస్థితుల నుండి అన్ని సమస్యలు ఉండి కూడా తను చక్కగా జీవితంలో ఒక స్థితికి ఎదిగారని. అప్పుడే అనుకున్నాను నేను కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, 10 మందికి ఒక రోల్ మోడల్ గా నిలబడాలి అని. సో అట్లానే నా ఇంటర్ బైపీసీ తీసుకొని కష్టపడి చదివాను. అక్కడ కాలేజ్ స్టాఫ్తో పాటుగా మండలం కూడా ఫస్ట్ వచ్చింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల వల్ల మెడిసిన్ చదవాలనే ఉద్దేశం మీద ఎక్కువ ఎంసెట్ కోచింగ్ కానీ లేదంటే ఎగ్జామ్స్ యొక్క ప్రెజర్ వల్ల, మానసిక ఒత్తిడి, హాస్టల్లో ఉండడం వల్ల, ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల కావచ్చు, ఆ సెలవుల్లోనే నాకు గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేటువంటి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందండి. సో ఆ విధంగా ఎంత ఇష్టంతో చదివాను, ఆ చదువు కానీ ఆ ర్యాంక్ కానీ అన్నీ వచ్చినా కూడా నేను 6 మాసాల పాటు మంచానికి పరిమితం అయిపోయాను. అదొక మెడిసిన్ లేనటువంటి ఒక ప్రమాదకరమైన వ్యాధి, అది నర్వస్ స్ట్రోక్. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల 6 మాసాలు నేను చదువుకు దూరం అయిపోయాను. పూర్తిగా నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది. ఇది ఎవరికి తెలియదు మాక్సిమం. అప్పుడు వైజాగ్ లో ఒక న్యూరాలజిస్ట్ చెప్పారు, మీరు మెడిసిన్ వాడినా ఈ సమస్య తగ్గదు, దీనికి ఒకే ఒక పరిష్కారం, మీరు యోగా చేయండి, యోగా చేస్తే మీ శరీరంలో నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుందని చెప్పి 2011లో చెప్పారండి. అలా అప్పటికి యోగాకి ఇంత గుర్తింపు లేదు. ఈ రోజు యోగా ప్రపంచవ్యాప్తంగా చేరింది. ఈ రోజు అంతలేక కూడా ఈవెన్ మన రాష్ట్రంలో కూడా యోగా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తులో జరుపుతున్నారు. కానీ ఆ రోజుల పరిస్థితులు వేరు. అలాంటి పరిస్థితిలో ఆమ్దాల వలస దగ్గర లగుడు అప్పన్న గారు అని ఒక గురువు గారి దగ్గరికి నన్ను చేతులు ఎత్తుకొని తీసుకువెళ్లారండి. ఆ రోజు ఆయనకి నమస్కరించడానికి కూడా నా శరీరం నాకు కంట్రోల్ లేదు. పూర్తిగా శరీరం అంతా కూడా నర్వస్ స్ట్రోక్ వచ్చేసి అసలు పని చేయని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఆ గురువు గారి దగ్గర ఉండి చిన్నగా వాళ్ళు నా చేత ఒక బొమ్మను ఆడించినట్టుగా ఎక్సర్సైజ్ చేయించారు. అట్లాగా యోగా ద్వారా
1 ఇయర్ తర్వాత మరలా నేను నడవగలిగాను. మరలా ఎంసెట్ రాసి బీ ఫార్మసీ చదవడానికి నేను కాకినాడ వెళ్ళాను. అక్కడ బీ ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీ కూడా కంప్లీట్ చేశాను. ఈ జీవితం ఇలా మారడానికి గల కారణం మా గురువు గారండి. ఆయన నేను ఇక్కడ చదువుకోవడానికి వెళ్తున్నాను కాకినాడ అని వారిని అడిగినప్పుడు ఆయనకి నేను అడిగాను, మీరు నా దగ్గర ఎటువంటి గురుదక్షిణ కూడా తీసుకోలేదు, ఇన్నాళ్ళు నేను నడవగలిగే పరిస్థితికి నన్ను తీసుకొచ్చారు, మీ గురుదక్షిణగా ఏమేమి అంటారని నేను అడిగినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు, నువ్వు నేర్చుకున్న విద్యను 10 మందికి నేర్పించు, నీ జీవితంలో ఏ రోజు ఈ విద్యని వదలనని మాకు మాట ఇవ్వు అని అడిగారు. ఆ మాట కట్టుబడి నేను పూర్తిగా అక్కడ చదువుకుంటూ ఉదయం సాయంత్రం పూటల్లో నాకు తెలిసిన ఆ యోగ విద్యను నేర్పిస్తూ వచ్చాను. ఆ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళిందంటే యోగా గేమ్స్ లో పార్టిసిపేట్ చేశాను. ఈ రోజు యోగా కూడా స్పోర్ట్స్ కోటాలో ఉంది. సో అలాగా 2012 నుండి వరుసగా 4 సార్లు స్టేట్ మెడల్ కొట్టాను. అలానే 3 సార్లు నేషనల్ మెడల్స్. 2016లో శ్రీలంకలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్ లో ఇండియా తరఫున పార్టిసిపేట్ చేశాను. అక్కడ సీనియర్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. సో ఆ విధంగా యోగాలో ఏదైనా సాధించాలనే స్థితికి ఒక భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం, గురువుల యొక్క దీవెనలతో ఎదిగాము. ఆ తర్వాత కోవిడ్ టైంలో నేను కోవిడ్ డ్యూటీ చేశానండి. కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీలో కోవిడ్ కేర్ సెంటర్ నడుస్తుంటే అక్కడ పేషెంట్లకి యోగా నేర్పుతూ ఉన్నాను. సో ఈ సన్యాసానికి కారణం ఆ సమయమే. ఎందుకంటే నా కళ్ళెదుటిగానే ఎంతో మంది చనిపోతూ ఉండేవారు. కలెక్టర్ గారు ఏంటంటే మీరు వెళ్ళండి, వాళ్ళు చాలా మంది భయంతో చనిపోతున్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పండి, ప్రాణాయామ నేర్పించండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పించండి అని పంపిస్తే అక్కడ వెళ్ళేవాడిని. చాలా మందిని చూస్తున్న వ్యక్తులే ఈ రోజు ఉన్న వ్యక్తులు రేపు కనిపించేవారు కాదు. అప్పుడు ఒక రకమైనటువంటి వైరాగ్య భావన చెంది ఈ సమాజంలో కేవలం నేను తాత్కాలికంగా ఈ యోగాని ఒక వృత్తిలా స్వీకరించి ఏదో కొద్ది సమయాన్ని అందించడం వల్ల నేను సమాజానికి చేసేది ఏమీ లేదు, పూర్తి నా జీవితాన్ని ఈ యొక్క యోగా ప్రచారానికి సమాజానికి దగ్గర చేయడానికి దీన్ని అంకితం చేయాలనుకున్నాను. అదే కోవిడ్ సెకండ్ వేవ్ లో అరుణాచలం వెళ్ళిపోయాను. అక్కడ రమణాసులో అక్కడ 48 రోజుల పాటు ఉండి అక్కడ సాధన చేసి అక్కడ గురువుల ద్వారా మంత్రోపదేశం తీసుకొని సన్యాసం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా కాకినాడ వచ్చి ఈరోజు ఆదిగురు యోగపీఠం అనేటువంటి ఒక పీఠాన్ని పెట్టడం జరిగింది. సో గురుదేవులు నాకు సద్గురు సచ్చిదానంద యోగి అనే నామధేయం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కాకినాడలో ఈ యొక్క యోగా ఆశ్రమాన్ని, అలానే యోగా అండ్ న్యాచురోపతి హాస్పిటల్ నడుపుతున్నాము అండ్ యోగా టీచర్ ట్రైనింగ్ కాలేజ్ కూడా అక్కడ నడుపుతున్నాము. ఇదే ప్రయాణంలో ఇందగల మన మ్యాథ్స్ సార్ చెప్పినట్టుగా ఇంకా ఏదైనా విభిన్నంగా చేయాలి, 10 మందికి యోగా వైపు వారిని నడిపించాలనే ఆలోచనతో పుట్టిందే స్కూల్లో సరదాగా నేర్చుకునేటువంటి పెయింట్. సో దాన్ని బాడీ మీద అప్లై చేసుకుని యోగాతో మిక్స్ చేస్తూ సో అబ్డామినల్ ఆర్ట్ ని దాన్ని కనుక్కోవడం జరిగిందండి. సో దానికి గాను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోను, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోను అండ్ నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఈ యొక్క బెల్లీ ఆర్ట్ అంటే పొట్ట మీద యోగాతో వివిధ ఆకృతుల్ని చాలా రకాల భంగిమల్ని చూపించడం జరిగింది. దాని నేషనల్ మీడియాలో కూడా దానికి సంబంధించిన న్యూసెస్ వచ్చాయి. సో అట్లాగా సో ఆ విధంగా అంతర్జాతీయ స్థాయిలో యోగాని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చేసిన ప్రయత్నం అది ప్రజల్లోకి చాలా గొప్పగా వెళ్ళింది. తద్వారా ఆశ్రమం కూడా చాలా మందికి తెలిసింది. ఈ రోజు ఎంతో మంది కాకినాడ వచ్చి అక్కడ ఆశ్రమంలో ఆ ఆరోగ్య సమస్యలకు శిక్షణ పొందుతూ ఉన్నారు, చక్కగా ఆరోగ్యవంతులు అవుతున్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక ఇన్స్పిరేషన్, అది ఒక మన స్కూల్ నుండి ఏర్పడింది. రమణ ఎంతో మందికి తన ఆదర్శం. నేను కూడా గర్వంగా చెప్తున్నాను, థ్యాంక్ యూ రమణ, మీ నుండే నేను ఇన్స్పిరేషన్ గా పొందాను. జీవితంలో 10 మందికి ఆదర్శంగా నిలబడాలని మీరు మా అందరికి ఆదర్శం అయ్యారు. సో ఆ యొక్క భావనతోనే నా జీవితంలో కూడా ఏదైనా సాధించాలనేటువంటి ప్రేరణకి అది మీరు కూడా ఇండైరెక్ట్ గా నాకు కారణమయ్యారు. సో మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడ ఆసీనులైనటువంటి గురువులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి ఆ నైతిక విలువలే మా జీవితాన్ని ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చాయి. కాబట్టి అటువంటి మంచి విద్యల్ని విలువల్ని నేర్పించినటువంటి పూజనీయ గురువులందరికీ నమస్కరిస్తున్నాను. అలానే కడుము గ్రామం చాలా నాకు ఒక ఆత్మీయ సంబంధం కడుముతో. ఎందుకంటే మీ అందరికంటే మేము ముందుగానే వచ్చాం ఇక్కడ చదువుకోవడానికి. ఎందుకంటే మేము ఎలిమెంటరీ స్కూల్ నుండి ఇక్కడే చదువుకున్నామండి. చాలా మంది 6th క్లాస్ లో వచ్చారు, కొంతమంది 8th క్లాస్ లో వచ్చారు. బట్ నేను, గోవింద, మన రొక్కం వెంకటరమణ అండ్ మన ప్రసాద్ మేమంతా కూడా 5th క్లాస్ నుండి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ నుండి కూడా ఇక్కడే చదువుకున్నాం. కాబట్టి ఈ ఊరితో ఇక్కడ ప్రజలతో చాలా ఆత్మీయ సంబంధం. అలానే మన ప్రెసిడెంట్ గారు ధర్మారావు గారు ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో అభిమానిస్తున్నారు. సో కడుమ ప్రజలు ఎక్కడ కనిపించినా కూడా మన ఊరు అబ్బాయి అని రీసెంట్ గా నేను వైజాగ్
వైజాగ్లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి గెస్ట్గా వెళ్ళేటప్పుడు అక్కడ కడుము ప్రజలు చాలా మంది వచ్చి ఎంతో ఆత్మీయంగా వాళ్ళు పలకరిస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. నేను మీ ఊరికి రుణపడి ఉన్నానండి. మీ ఊరు వాళ్ళు నాకు చాలాసార్లు అడిగారు, ఈ ఊరు రండి ఇక్కడ యోగా కార్యక్రమాలు పెట్టండి అని. తప్పకుండా వస్తానండి. నాకు ఉండేటువంటి కార్యక్రమాల వల్ల రాలేకపోయిన మొన్న రీసెంట్ గా ప్లాన్ చేసి కూడా అది మిస్ అయింది. ఈ పాఠశాలలో యోగా నేర్పించాలి, ఈ ఊర్లో కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు పెట్టాలని వారు అడిగారు గ్రామస్తులు. తప్పకుండా నేను ఆ ఒక బాధ్యత నెరవేరుస్తానండి. రాబోయే రోజుల్లో మీ ఊరు వస్తాను. సో ఈ ప్రజలకి అలానే మన పాఠశాలకు కూడా సో ఇక్కడ ప్రజలకి ఇక్కడ విద్యార్థులకి యోగా నేర్పితే అది నాకు చాలా ఆనందం. ఎందుకంటే ప్రపంచంలో చాలా ప్రదేశాలకు వెళ్తున్నాము, చాలా రాష్ట్రాలు తిరుగుతున్నాము, కానీ చదువుకున్న నాకు ఇక నైతిక విలువలు నేర్పించినటువంటి ఈ పాఠశాలకు నేర్పించినప్పుడే నిజమైన సార్థకత నా విద్యకి. కాబట్టి ఆ రుణాన్ని త్వరలోనే తీర్చుకుంటానని కడుము గ్రామస్తులకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలండి. జై గురుదేవ్. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ముందే మన రమణ సమయం తక్కువ ఉందన్నారు కాబట్టి కొద్దిగా నేను ఇక్కడికి వచ్చే ముందే మన టీచర్స్ కోసం ఒక పాట రాశానండి. సో మనకి పెద్ద తెలుగు మాస్టర్ గారు ఎప్పుడు నన్ను కవి అని పిలిచేవారు, మీ అందరికి గుర్తుందో లేదో. సో కాబట్టి సో ఆయన ఒక ఆలోచన భావాలతో అప్పటి నుండి ఏదో ఒకటి రాస్తూ ఉండేవాడిని, చిన్న చిన్న కవితలు పాటలు. సో ఒక చిన్న పాట మన స్కూల్ కోసం మన టీచర్స్ బోర్గా ఫీల్ అవ్వద్దు, వాయిస్ బాగా. మరోసారి చదవాలని అనిపిస్తుంది, మరల మీ గుడిలో ఎదగాలని అనిపిస్తుంది. మరోసారి చదవాలని అనిపిస్తుంది, మరల మీ గుడిలో ఎదగాలని అనిపిస్తుంది. విద్యలు విలువలు నేర్పిన గురువులను మరలా చూడాలని అనిపిస్తోంది. ఈర్ష్యాద్వేషాలే తెలియని స్నేహాలు ఆనాటి రోజులే బాగున్నాయి. మరోసారి చదవాలని అనిపిస్తోంది, మరల మీ గుడిలో ఎదగాలని అనిపిస్తోంది. చదువుల కోవెల కడుము పాఠశాల, చదువుల కోవెల కడుము పాఠశాల, కరుణతో కొలువైన దేవులు మీరు. జీవితమనే పాఠాలను నేర్పించారు, మమ్ము జీవన పోరాటము గెలిపించారు. జీవితమనే పాఠాలను నేర్పించారు, మమ్ము జీవన పోరాటము గెలిపించారు. మరోసారి చదవాలని అనిపిస్తోంది, మరల మీ గుడిలో ఎదగాలని అనిపిస్తోంది. నుదుటి రాత బ్రహ్మెవరు తెలియదు గాని, మా బ్రతుకు రాత రాసిన గురు బ్రహ్మలు మీరు. నుదుటి రాత బ్రహ్మెవరు తెలియదు గాని, మా బ్రతుకు రాత రాసిన గురు బ్రహ్మలు మీరు. కొలిసే దైవం ఎప్పుడు కనబడలేదే, మాకు కనిపించే దైవాలే గురుదేవుళ్ళు. కొలిసే దైవం ఎప్పుడు కనబడలేదే, మాకు కనిపించే దైవాలే గురుదేవుళ్ళు. మరోసారి చదవాలని అనిపిస్తోంది, మరల మీ గుడిలో ఎదగాలని అనిపిస్తోంది. తెలియని వయసులో మా పొరపాటులను ప్రేమగా సరిదిద్దిన పూజలు మీరు. తెలియని వయసులో మా పొరపాటులను ప్రేమగా సరిదిద్దిన పూజలు మీరు. మీ ఎదుటే మొలసిన మొక్కల మండి, మీ ఎదుటే మొలసిన మొక్కల మండి, మమ్ము వృక్షాలుగా ఎదగాలని దీవించండి. మరోసారి చదవాలని అనిపిస్తోంది, మరల మీ గుడిలో ఎదగాలని అనిపిస్తోంది.